శిఖరం ప్రక్క నుండి అంతరాలయంలోకి ప్రవేశిస్తారు. ఇదే శ్రీ కనకదుర్గా సన్నిధి. ప్రతినిత్యం వందల సంఖ్యలో శుక్ర, ఆదివారాలు, పర్వదినాలలో వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శిస్తారు. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. ప్రతినిత్యం దుర్గా దుర్గా అని నామస్మరణ చేస్తే చాలు మనకి జీవన్ముక్తి లభిస్తుంది అని దేవి పురాణం చెప్తోంది. నామస్మరణకే మన కష్టాలు కన్నీళ్లు నామరూపాలు లేకుండా చేసే అమ్మవారే కనకదుర్గ అమ్మవారు. త్రిశూల ధారిణి అయి పసిడి ఛాయ మోముతో ప్రకాశిస్తూ ఉంటుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ కొలువై ఉంటుంది. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంత పుణ్య ఫలాన్నిస్తుంది. కనకదుర్గమ్మ తల్లి మమ్ము కరుణించు తల్లి అని శరణు వేడుతూ భక్తులు అమ్మవారిని దర్శిస్తారు. ఏ వరం కోరితే ఆ వరం ప్రసాదిస్తూ, ఏ కష్టం వచ్చినా ఆ కష్టం తీరుస్తూ భక్తులను కన్న బిడ్డల వలె కాపాడుతుంది శ్రీ కనకదుర్గ అమ్మవారు. అందుకే భక్తులు అమ్మవారిని అమ్మవలే గౌరవిస్తారు. ఆది శక్తిగా పూజిస్తారు. కారుణ్యమూర్తిగా కొనియాడుతారు. అమ్మవారి దర్శన అనంతరం ఉప ఆలయాలు దర్శిస్తారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ నటరాజస్వామి, శ్రీ శివకామేశ్వరి అమ్మవార్లను దర్శిస్తారు. త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి చతుర్వేద రూపిణి జననీ గాయత్రి. ఆయువిత్సు ప్రాణదాత్రి అమ్మా అన్నపూర్ణ మహిత వీర యోగమూర్తి మహిషాసురమర్దిని. అఖిల రూపధారిణివై అవతరించు ఆదిశక్తి. నీ కరుణల కలివి చాలు అదే కదా ముక్తి. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలో. ఇక్కడ అద్దాల మండపం ఉన్నది. అద్దాల మండపంలో నలుదిక్కుల అమ్మవారి రూపం దర్శనమిస్తుంది. ఇది శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులందరూ మల్లేశ్వర స్వామిని దర్శించుకుంటారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శన అనంతరం భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ మల్లేశ్వర స్వామి కృపకు పాత్రులవుతారు. అర్జునుడు ఒక కొండపై అమ్మవారిని ధ్యానించి పాశుపతాస్త్రాన్ని పొందిన తర్వాత ధర్మరాజు ఇక్కడ శ్రీ మల్లేశ్వర స్వామి లింగం ప్రతిష్ఠ చేశాడని ఐతిహ్యం. ఈ స్వామి తనని ఆశ్రయించిన భక్తులను సదా అనుగ్రహిస్తూ ఉంటాడని ప్రతీతి. కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి. అంతరాలయం నుండి బయటకు వెళ్లే మార్గంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి వెళ్తారు.